హాయ్ గైడ్స్, ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇడ్లీ పిండితోని, మిగిలిపోయిన ఇడ్లీ పిండితోని పునుగులు వేశానండి. సేమ్ బండి స్టైల్‌లో వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారనైతే ఇక్కడ చెప్తున్నాను. దీన్ని పల్లి చట్నీతో తినొచ్చు, కెచప్‌తో తినొచ్చు, మన ఇష్టం. ఉట్టిగా కూడా తినొచ్చు. సో, మేమైతే పల్లి పచ్చడితో తిన్నామనమాట. సో, ఇక్కడ కొంచెమే బ్యాటర్ మిగిలిపోయింది. ఇది అందరికీ రావాలంటే ఏం చేయాలి? కొంచెం వెజ్జీస్ అయితే యాడ్ చేయాలి కదా! సో, అందుకే నేను క్యారెట్ వేశాను, కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. మీరు ఇందులో కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. పిల్లలున్నారు కాబట్టి నేను పచ్చిమిర్చి అనేది యాడ్ చేయలేదు. ఇలా యాడ్ చేసుకుంటే మనకి చాలా ఎదుగుతుంది పిండి అండ్ మంచిగా సరిపోతుందనమాట. అలాగే కొంచెం జీలకర్ర ఎందుకంటే డైజెషన్ కోసము. అండ్ అలాగే ఇందులోనే కొంచెము వంట సోడా, దాంతో పాటు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం వంట సోడా ఎక్కువనే పడుతుందండి, ఎందుకంటే మెత్తగా వస్తాయి. లేకపోతే ఇడ్లీ బ్యాటర్ కదా, గట్టిగా ఉంటుంది. సో, ఇందులో నేను మైదా పిండి యూజ్ చేస్తున్నాను. మీరు ఎందుకు అనంటే ఇందులో ఆల్రెడీ మనము ఇడ్లీ బ్యాటర్ కదా! సో, ఇందులో ఆల్రెడీ బియ్యం రవ్వ ఉంటుంది అండ్ పప్పు ఉంటుంది. మళ్ళీ మనము బియ్యం పిండి వేసుకుంటే అంత టేస్టీగా రాదు. అందుకే కొంచెము మనకు కన్సిస్టెన్సీ, పునుగులు వేయడానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతే. జస్ట్ నాకైతే ఒక చిన్న గ్లాస్ ఆఫ్ పట్టింది. మంచిగా వేసి కలిపేసి ఒక 15 మినిట్స్ పక్కనైతే పెట్టేసేసాను. తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకొని మనం పునుగుల్లాగా వేసేసుకోవడమే. అంతే అండి. క్విక్ రెసిపీ, 15 సెకండ్స్‌లో అయిపోతుంది. ఇది మనము బ్రేక్‌ఫాస్ట్‌కి యూజ్ చేసుకోవచ్చు. మంచిగా వెదర్ చల్లగా ఉన్నప్పుడు, మిర్చీలు, బజ్జీలు రొటీన్‌గా తినలేము అనుకున్నప్పుడు ఇలా ఇంట్లో ఇడ్లీ పిండి ఉందనుకోండి, ఇలా వేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం ఆసమ్ అంటే ఆసమ్ ఉంటుంది. మనము ఇది ఆయిల్‌లో వేయగానే బోండాలనేవి ఇలా తిరగబడ్డాయనుకోండి, అవి మనకు మెత్తగా వస్తాయన్నట్టు పునుగులు. లేదంటే గట్టిగా వస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారా మీరు? ఇలా అనగానే ఇలా తిరగబడిపోవాలన్నమాట. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకి ఫ్రై చేసేసుకోవాలి. ఇది మాడిపోయినట్టు అనిపిస్తుందండి, ఎందుకంటే ఒక్కొక్క కెమెరా ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం కలర్ ఇట్లా కనిపిస్తుంది. కానీ ఇవైతే మంచి బ్రౌనిష్ కలర్‌లో వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల మొత్తం గుల్లగా ఎంత టేస్టీగా ఉన్నాయంటే, వేడి వేడిగా ఎవరైనా చేసి పెడుతూ ఉంటే అలా తింటే అలా పోతాయి. ఈవినింగ్ టైం అయితే ఈ చల్లగున్న వెదర్‌కైతే సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అని చెప్పాలి. నేనైతే ఇలాగే తినేస్తానండి. నాకు ఇలాగే ఇష్టము. పచ్చడి పెట్టుకొని, కెచప్ పెట్టుకొని నాకెందుకో నచ్చదు. బట్ ఇందులోకి టమాటా పచ్చడైనా బావుంటుంది అండ్ పల్లి పచ్చడైనా చాలా 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 బావుంటుంది. అండ్ ఇది మా ఈవినింగ్ రొటీన్ అనమాట. సో, మీకు నచ్చితే ఈ వీడియో ఒకసారి లైక్ చేయండి. ఈ రెసిపీ కూడా ట్రై చేయండి.